దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదినము దేవుని యొక్క వాక్యాలను వింటూ సజీవవాహిని మీరు ప్రోత్సహిస్తున్న విధానం బట్టి మీ అందరికీ క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ దేవుని మహింపరుస్తూ ఉన్నాను. గడిచిన వారమంతా కూడా దేవుడు తన రెక్కల కింద మనం భద్రపరిచి ఆరోగ్యమును క్షేమమును అనుగ్రహించి మరొక పరిశుద్ధ దినము తన లేఖన భాగములను ధ్యానం చేసే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినము మనం ధ్యానం చేయబోతున్న అంశము దేవుణ్ణి మెప్పించే జీవితం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనములు. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఈ వాక్యమును బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు అన్నీ ఉన్నాయి. మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి మెప్పించే జీవితము జీవించాలి. 2వ వచనములో దైవశక్తి అని ఉంది. దేవుని యొక్క శక్తి ఏం చేస్తుందంటే జీవమునకు అనగా మనం బ్రతకడానికి, భక్తికిని అనగా మన ఆత్మీయ జీవితమునకు కావలసిన వాటిని అన్నిటిని కూడా దయచేస్తున్నాడు అని, దయచేయును అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క శక్తి ఈ లోకంలో మనం జీవించడానికి, ఈ లోకంలో మనం ఆత్మీయంగాను బలంగా జీవించడానికి సమస్తము ఆయన మనకు దయచేస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకు అన్నీ ఉన్నాయి, ఏమీ లేని వారము మనము కాదు. దేవుడు మనకు సకల ఆశీర్వాదములు, అన్ని మేలులు కూడా దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. క్రమక్రమముగా వాటి సమయంలో మనకు ఎప్పుడు అవసరమో అవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము చేయాల్సిన పని ఏంటంటే దేవునిని మెప్పించే జీవితాన్ని మనం జీవించాలి. తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఏముంటుందంటే, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానముతో కూడినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమని పౌలు తిమోతికి తెలియజేశాడు. దైవభక్తి అన్ని విషయాల్లో, ఈ లోకంలోనూ రాబో జీవం విషయంలోనూ అన్ని విషయాల్లో అది మనకి ప్రయోజనకరమంట. వాగ్దానములన్నీ కూడా దైవభక్తి గలవారికే. వాగ్దానములు కొన్ని ఈ జీవితమునకు అనగా ఈ లోకంలో జీవించడానికి, మరికొన్ని రాబోయే జీవితమునకు పరలోక సంబంధమైనవి అని మనం చూస్తూ ఉన్నాం. ఇంత అద్భుతమైన ఆశీర్వాదములను, మేలులను దేవుడు మనకి ఇస్తూ ఉండగా మనము చేయాల్సిన పని ఏంటంటే ఈ లోకంలో దేవుణ్ణి మెప్పించే జీవితాన్ని జీవించాలి. దేవుణ్ణి మెప్పించాలి అంటే మనం ఏం చేయాలో ఒక 3 విషయాలను ఈ దినము మీ ముందుకు నేను తీసుకొస్తాను. అనేకమైన విషయాలున్నాయి, కానీ ఒక 3 మాత్రమే ఈ దినం మీతో పంచుకోబోతూ ఉన్నాను. మొట్టమొదటిది ఏంటంటే తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ప్రకారముగా అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము అని పౌలు తిమోతితో చెప్తూ ఉన్నాడు. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము అనగా వ్యాయామం, ఎక్సర్సైజ్ చేసుకో అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మొట్టమొదటి విషయం ఏంటంటే అపవిత్రమైన ముచ్చట్లను మనం విసర్జించాలి. దేవుణ్ణి మెప్పించాలంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు మనము విసర్జించాలి, వదిలిపెట్టాలి, వాటిని మానుకోవాలి అని పౌలు చెప్తూ ఉన్నాడు. ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏంటి? ముసలి వాళ్ళు మాటలన్నీ కూడా అపవిత్రమైన ముచ్చట్లేనా? వారి మాటలన్నీ కూడా అపవిత్రమైనవా? అలా కాదు. ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏంటంటే మన చిన్నతనంలో జరిగిన ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే అర్థమవుతుంది. చిన్న వయసులో ఉన్నప్పుడు మన ముసలమ్మలు, అమ్మమ్మలు కావచ్చు, నాయనమ్మలు కావచ్చు, వీరు నిద్రపుచ్చటానికి కొన్ని కథలు చెప్తూ ఉంటారు. ఈ కథలు ఇప్పుడు వింటూ ఉంటే నవ్వులాటగా ఉంటాయి. వారన్నీ కూడా సృష్టిస్తూ ఉంటారు. కథను అంటే ఆ కథలో యథార్థత ఉండదు, ఆ కథలో నిజం ఉండదు. కేవలము చిన్నపిల్లలను నిద్రపుచ్చుట కొరకే కల్పితమైన కథలను వారు చెప్తూ ఉంటారు. ఒక ఆకాశాన్ని చూపిస్తారు, ఆకాశంలో రథం వెళ్తుందని, ఉరుములు వచ్చాయని, అలా కొన్ని కల్పితాలు వాళ్ళు సృష్టించి కొన్ని దెయ్యాలను, కొన్ని దేవులను వారు మనకు చూపిస్తూ, భయపెడుతూ
మనల్ని బుజ్జగిస్తూ వాళ్ళు పడుకోబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అపవిత్రమైనవి. ఎందుకు అంటే వాటికి ఏ ఆధారం కూడా లేవు. అవన్నీ కూడా కల్పితమైన కథలు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటివి ఆ రోజుల్లో ఎక్కువగా ఉన్నాయి. ముస్లిం ముచ్చట్లు అంటే ఇవి అపవిత్రమైనవి. అనగా పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క శ్రేష్టమైన జీవంగల వాక్యం గురించి మాట్లాడటం మానేసి అవాస్తవమైన ఆధారం లేని కథలు చెప్పుకుంటూ సమయమును వృధా చేయొద్దు అని పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరొక విధంగా ఆలోచన చేస్తే ఈ ముసలమ్మ ముచ్చట్లు ఎలా ఉంటాయంటే, మామూలుగా సాధారణంగా మనం ముసలి వాళ్ళని చూస్తే వారు వాస్తవంలో బ్రతకరు. ఎప్పుడు చూసినా కూడా పాతకాలమును జ్ఞాపకం చేస్తూ వారు ప్రస్తుతం ఉన్న జీవితాన్ని తృణీకరిస్తూ తృప్తి లేకుండా ఉంటారు. కొంతమంది ముసలి వాళ్ళు ఏమంటారంటే, మా రోజుల్లో 70 రూపాయలతో మీ నెలంతా బ్రతికే వాళ్ళము, ఈ రోజుల్లో 70 రూపాయలు ఏ మూలకు వస్తుంది అంటారు. ఆ రోజుల్లో 70 రూపాయలు అంటే ఈ రోజుల్లో 70,000తో సమానం. అప్పుడున్న 70 రూపాయలు తీసుకొచ్చి ఈ రోజుల్లో 70 రూపాయలతో పోలిస్తే ఎలా ఉంటుందండి? ఇవన్నీ కూడా ముసలి వాళ్ళు మాట్లాడే మాటలన్నమాట. పాతకాలంలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రస్తుతాన్ని తృణీకరిస్తూ ఉంటారు. హగ్గయి 2వ అధ్యాయం 3వ వచనంలో ఇదే విషయం కనిపిస్తూ ఉంటుంది. హగ్గయి 1వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలతో ఏమంటాడంటే, నా మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో ఉండటము న్యాయమా? ఇది సమయమా అంటాడు దేవుడు. నా మందిరము పాడై ఉండగా మీరు ఈ విధంగా ఇల్లులు కట్టుకుంటూ నా మందిరాన్ని నిర్లక్ష్యం చేయటము మంచిది కాదు. ఇల్లులు కట్టుకోవడానికి సమయము కాదు, మందిరము కట్టమని దేవుడు గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు వారందరూ కూడా దేవుని యొక్క గద్దింపుకు లోబడి దేవుని మందిరమును బాగు చేయడానికి ముందుకొస్తారు. వారు ఆ మందిరాన్ని కడుతూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, హగ్గయి 2వ అధ్యాయం 3వ వచనంలో, పూర్వకాలమున ఈ మందిరమును కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా అంటారు. అప్పుడు మందిరము అద్భుతముగా ఉన్నప్పుడు, దేవుని మహిమతో నిండి ఉన్నప్పుడు చూసిన ప్రజలు ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అనగా అప్పుడున్న యవ్వనస్తులు ఇప్పుడు ముసలి వాళ్ళైపోయి వారి మధ్యలో ఉన్నారు. కాబట్టి ఈ ముసలి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, అప్పుడున్న మందిరం ముందు ఈ మందిరం ఏ పాటిది? ఈ మందిరం ఏమైనా పనికొచ్చేదా? మీరు కడుతున్నారు కానీ ఈ మందిరంలో దేవుడు ఉంటాడా? ఇది మహిమ వస్తుందా అని చెప్పి వారిని కృంగతీస్తూ ఉన్నారు, నిరుత్సాహపరుస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే 4వ వచనంలో, ధైర్యం తెచ్చుకో జెరుబ్బాబేలు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు పని జరిగించు. ముసలి వాళ్ళు ఇలాగే మాట్లాడతారు కానీ నేను మాత్రం నీకు తోడుగా ఉన్నానని దేవుడు ధైర్యపరుస్తూ ఉంటాడు. ఎంత అద్భుతమైన విషయం. కాబట్టి ముసలమ్మ ముచ్చట్లు అంటే వాస్తవంలో జీవించలేకపోవటం, ముసలమ్మ ముచ్చట్లు అంటే ఆధారము లేని కల్పిత కథలను నమ్మటం. అటువంటి వాటిని విసర్జించమని దేవుడు చెప్పాడు. మనము దేవుణ్ణి సంతోషపెట్టాలంటే, మన క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి అంటే, దేవుణ్ణి మెప్పించాలి అంటే ఇటువంటి ముచ్చట్లను మనము విసర్జించాలి. అపవిత్రమైన ముచ్చట్లను విసర్జించాలి. రెండవది, దేవుణ్ణి మనం మెప్పించాలి అంటే రెండవ లక్షణం ఏంటంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలు ఏముంటుందంటే, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము అని పౌలు చెప్తూ ఉన్నాడు. తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అంటే, తన ఘటము అంటే పాత్ర అనగా శరీరము. నీ శరీరాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలో నీవు తెలుసుకోవాలి అనేది పౌలు యొక్క ఉద్దేశం. నీ శరీరము అనగా ఈ శరీరంలో, ఈ పాత్రలో ఆత్మ ఉంటుంది. కాబట్టి నీ శరీరమును నీవు పరిశుద్ధముగా నీవు ఉంచుకోవాలి, పరిశుద్ధతలో నిలకడగా ఉండాలి అని పౌలు చెప్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరని పౌలు చెప్తున్నారు. ఇక్కడ అన్యజనుల గురించి పౌలు మాట్లాడుతూ ఏమంటాడంటే, వారు సిగ్గులేని వారై. ఈ సిగ్గులేని వారు ఎలా ఉంటారు అంటే, వారు తమ్మును తామే పాపమునకు అప్పగించుకుంటారు. కుక్క తన వాంతికి ఏ విధంగా తిరుగుతుందో, లేకపోతే ఇంకా అర్థమవ్వాలి అంటే మనమందరం కూడా బట్టలు వేసుకుంటాం. సిగ్గులేని వారంటే మనకు మనమే బట్టలు ఇప్పేసుకొని రోడ్డు మీద తిరిగితే ఎలా ఉంటుందో, ఆత్మీయ జీవితంలో కూడా పరిశుద్ధమైన మార్గమును విడిచిపెట్టి మనము అపవిత్రమైన జీవితమును జీవిస్తే, పాప సంబంధమైన వాటికి మన శరీరమును అప్పజెపితే దాన్నే సిగ్గులేనితనము అని వాక్యం సెలవిస్తోంది. ఇది బండబారిపోయిన మనస్సు అన్నమాట. తమలోనున్న అజ్ఞానము చేత చెయ్యరాని పనులన్నీ కూడా చేయటము.
కాబట్టి ఇది భయంకరమైన పరిస్థితి. నీ ఘటమును, దేవునికి ఇచ్చిన అద్భుతమైన ఆ శరీరమును, దేవునికి ఇచ్చిన ఆశ్చర్యకరమైన శరీరమును, ఆయన నీ పాపమును క్షమించి ఆయనలో ఉన్న ప్రతి అతిక్రమమును, ప్రతి దోషమును కొట్టివేసి, శాపమును కొట్టివేసి నేను ఆశీర్వాదమునకు పాత్రునిగా చేసి ఉండగా, అట్టి పరిశుద్ధమైన నీ శరీరాన్ని దేవుణ్ణి మెప్పించే పనులు చేయాలి తప్ప నీ శరీరమును బలవంతముగా ఈ లోక సంబంధమైన అపవిత్రమైన క్రియలకు అప్పగించకూడదని వాక్యం సెలవిస్తోంది. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 11వ వచనంలో ఏముంటుంది అంటే, కుక్కలు తిండికి అతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు, ఈ కాపర్లు కూడా అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు, వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు అని దేవుడు తిడుతూ ఉన్నాడు. కుక్కలు ఏ విధంగా అయితే తిండికి అతురపడతాయో, ఆరాటపడతాయో, దేవుని ప్రజలు, ముఖ్యంగా దేవుని సేవకులు కూడా అదే విధముగా వివేచన లేకుండా ప్రవర్తిస్తున్న వాక్యం సెలవిస్తుంది. యూదా తన పత్రికలో ఏమంటాడంటే, మొదటి అధ్యాయం 11వ వచనంలో, అయ్యో వారికి శ్రమ అంటాడు, వారు కయ్యూ నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో అతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి అని వాక్యం సెలవిస్తుంది. సిగ్గులేని పనులు చేసింది వీరే. కయ్యూను తను ఓర్వలేకపోయాడు, సహోదరుని చూసి ఓర్వలేక కయ్యూను సహోదరుని చంపేశాడు. బిలాము లోకాశకి అనగా తిన్నని మార్గమును విడిచి ఆ బిలాము తప్పుడు మార్గాన్ని వెళ్ళాడు. లోకాశ, డబ్బు కోసం, ధనం కోసం ఆయన దేవుని మాటకు వ్యతిరేకంగా ముందుకెళ్ళాడు. కోరహు చూస్తే ఘనత కొరకు దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. ఇవన్నీ సిగ్గులేని పనులు అని వాక్యము సెలవిస్తుంది. దేవుని మనం మెప్పించాలి అంటే ఇటువంటి పనులన్నీ కూడా విడిచిపెట్టి మనము దేవునికి పరిశుద్ధముగా మన శరీరమును, ఆ పాత్రను, ఈ పరిశుద్ధమైన ఈ పాత్రను దేవునికి మహిమకరంగా మనం వాడాలి. అప్పుడే దేవునికి మహిమ వస్తుంది. చివరిగా 3వ విషయాన్ని మనం గమనిస్తే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతో నడుచుకొనవలెనని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. 3వదిగా దేవుని వాక్యము ఐక్యత గురించి మనతో మాట్లాడుతూ ఉంది. రక్షించబడిన మనలో ఐక్యత ఆత్మ కలిగిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. ఆ ఐక్యతను మనము కాపాడుకోవాలంట. ఐక్యత అనేది మనిషిలో ఉండదు. మనిషి ఎప్పుడు కూడా స్వార్థపరుడు. మనిషి స్వార్థానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పచ్చు. తనలో పుట్టుకతోనే స్వార్థ గుణం ఉంటుంది. మనిషి ఓర్వలేడు. పక్కవాడు ఎదుగుతుంటే మనిషి తట్టుకోలేడు. పక్కవాడి ఎదుగుదలను, సంతోషాన్ని చూసి మనిషి ఓర్వలేక కుళ్ళుకుంటూ ఉంటాడు. మనిషిలో కుళ్ళు ఉంటుంది, మనిషిలో చీకటి, మనిషిలో అపవిత్రమైన క్రియలన్నీ కూడా మనిషి హృదయంలో ఉంటాయి. ఇటువంటి జీవితమును దేవుడు బాగు చేసినప్పుడు, రక్షించబడిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఆత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ఐక్యతను పంపిస్తాడంట. ఈ ఐక్యత మనలో కాపాడుకున్నప్పుడే సంఘము అనేది విస్తరిస్తుంది, కుటుంబము అనేది కట్టబడుతుంది, జీవితము అనేది వెలిగించబడుతుంది. అందుకే ఈ ఐక్యతను మనం కాపాడుకుంటేనే ఒకరితో ఒకరు మనము ప్రేమ కలిగి ఉంటాం, ఒకరిని ఒకరం సహిస్తూ ఉంటాం. ఇతరులను సహించలేకపోతున్నాం, ప్రేమించలేకపోతున్నాం అంటే లోపల దేవుడు ఇచ్చిన ఐక్యతను మనము కాపాడుకోలేకపోతున్నాం అర్థం. కాబట్టి దేవుణ్ణి మెప్పించాలి అంటే ఐక్యత అనేది మనం కాపాడుకోవాలి. ఫిలిప్పు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాసం పక్షమున పోరాడుచు ఒక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించడం వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించటము అంటే ఒక్క భావము కలిగి ఉంటాం, ఒక్క మాట మీద ఉండటం అర్థం అన్నమాట. సంఘము కావచ్చు, కుటుంబము కావచ్చు, ఒక్క మాట మీద ఒక్క భావం కలిగి ఉంటేనే మనం క్రీస్తుని మహిమపరచగలుగుతాం. అదే ఐక్యత. ఐక్యత అంటే ఏక మనస్సు అనగా క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించే జీవితం. ఈ జీవితమే దేవుణ్ణి మెప్పిస్తూ ఉంటుంది. కాబట్టి నీలో ఐక్యత ఉందా? ఎదుటివారు ఎదుగుతూ ఉంటే నీవు సహించగలుగుతున్నావా? నీ తోటివాడు వర్ధిల్లుతూ ఉంటే నీవు చూసి దేవుని మహింపరుస్తున్నావా? ప్రభువా, ఎంతగా నా తోటివాడు, నా స్నేహితుడు, నా బంధువు దీవించబడుతున్న ప్రభువా నువ్వు సంతోషిస్తున్నావా?
లేదా అతని గురించి నీవు పాత జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ వాడు వేస్ట్ గాడు, వాడు ఇలాంటి వాడు, వాడు ఒకప్పుడు అలాంటి వాడని చెప్పేసి తనను నీవు నిరుత్సాహపరచడము, తన గురించి తప్పుడు ప్రచారం చేయటము చేస్తూ ఉన్నావా? ఇవన్నీ కూడా కయ్యూని యొక్క లక్షణాలు. కయ్యూను తన సహోదరుని చూసి ఓర్వలేకపోయి తన సహోదరిని చంపాడు. తన సహోదరిని పిలిచి తన పొలంలో చంపినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. ఎంత భయంకరమైన లక్షణం. కాబట్టి ఆత్మదేవుడు మనలో ఐక్యతను కుమరిస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం కాపాడుకొనుట అనేది దేవుణ్ణి మెప్పించుటయే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఐక్యతనిస్తున్నప్పుడు కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క శక్తి ఈ లోకంలో జీవమునకును భక్తికి ఆత్మకు కావలసిన సమస్తము నీకు నాకు సమకూర్చాడు. అవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన్ని మెప్పించాలి అంటే 3 విషయాల్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఒకటి, అపవిత్రమైన మాటలన్నీ కూడా పక్కన పెట్టేయాలి. రెండోది, మన శరీరాన్ని పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి. మూడవది, దేవుడు ఇచ్చే ఐక్యతను మనం కాపాడుకోవాలి. అప్పుడే మనం దేవుణ్ణి మెప్పించగలుగుతాం. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ దినం ఇచ్చిన లేఖన భాగాలు బట్టి వందనాలు. ఈ వాక్యం చేత ఎందరైతే సంధించబడ్డారో వారిని బలపరచండి, తీర్మానం ముద్రించండి, వాక్యాన్ని హృదయంలో ఫలింపచేయండి. ప్రతి బలహీనతను తాకండి, స్వస్థపరచండి. ప్రభుని రాకడకు సిద్ధపరచండి. ప్రతి ఒక్క లోటుపాటు సరిచేయండి, సమృద్ధి నింపండి. నీ పరలోకపు ఆశీర్వాదంతో, సంతోషంతో నింపి మీరు బలపరిచి సహాయము దయచేయమని మీకే మహిమ చెల్లించుకుంటూ చెప్పి నేను భ్రష్టుని కాకుండా వాక్యం నిలిచిండే భాగ్యం నాకును దయచేయమని యేసు పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.